డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంపై పెంకు పురుగులు దాడి పార్ట్ 2. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలపై పెంకు పురుగుల మూకుమ్మడి దాడి రోజురోజుకు పెరిగిపోతోంది. దాంతో వాటి బారిన పడుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్థానిక ప్రజలు దీనికి కారణమైన సిడబ్ల్యూసి గూడౌన్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోని వైనం. రాజమండ్రి నుండి ఒక వర్క్షాప్ నిర్మాణం నిమిత్తం వచ్చిన కార్మికులు ఈ పెంకు పురుగులు దాడి బారినపడి అనారోగ్యం పాలై పని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిన సంఘటన. సిడబ్ల్యూసి గూడౌన్లో ఆహారధాన్యాల నిల్వలపై పురుగులు పట్టకుండా నిబంధనల ప్రకారం సక్రమంగా క్రిమిసంహారక మందులను పిచికారీ చేయకపోవడంతో ఇతర పురుగులతో పాటు పెంకుపురుగులు విపరీతంగా పెరిగిపోయి పరిసర నివాసాలపై దాడి చేస్తున్న విషయంపై ప్రజల నుండి నిరసన. తాడేపల్లిగూడెం పట్టణంలో 72,000 టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నా సిడబ్ల్యూసి గూడౌన్లో కాంట్రాక్టర్తో సిబ్బంది లాలూచిపడి సరైన చర్యలు చేపట్టకపోవడంతో పెంకు పురుగులు పెరిగి నివాసాలపై దాడి చేస్తున్నాయంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వండుకున్న ఆహార పదార్థాలపైన మంచినీటిలోనూ పెంకు పురుగులు పడిపాడు చేస్తున్నాయంటూ పలువురి ఆక్రందనలు. రాత్రి సమయాలలో పెంకు పురుగుల దాడి బాగా పెరిగిపోయి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయంటూ ఆవేదన. వంటిమీద పెంకు పురుగులు పాకుతూ కుట్టడం వల్ల దద్దుర్లు బాధలు వచ్చి ఆస్పత్రుల పాలవుతున్నామంటూ నిరసన. ఇప్పటికైనా రాజకీయ నేతలు, ప్రజా ఆరోగ్యశాఖ, మునిసిపల్ శానిటరీ అధికారులు స్పందించి పెంకు పురుగులు నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వేడుకోలు. తాడేపల్లిగూడెం పట్టణంలో పెంకు పురుగులు దాడులు విషయంపై సిడబ్ల్యూసి గూడౌన్ నిర్వాహకులపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు బాధితులు ఫిర్యాదులు చేయడానికి సిద్ధమవుతున్నారు. అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.